రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యంత పురాతన ఆలయ అభివృద్ధి లక్ష్యంగా నూతన పాలక మండలి సభ్యులందరూ కృషి చేయాలని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జైనద్దు మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయ కొత్త కమిటీ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణాసంచా పేల్చి టపాసులు కాలుస్తూ డప్పు చప్పులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ అడ్డి రుకేష్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు రమేష్, అశోక్, విలాస్, విజయ్ కుమార్, లసుంబాయి, గంగమ్మ, మారుతితో పాటు ఎక్స్-ఆఫీసియో సభ్యునిగా ఆలయ అర్చకులు వెంకటరమణతో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ ఈవో వామన్ రావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. నూతన పాలకవర్గానికి కంది శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపి సాలువాలతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ అడ్డి రూకేష్ రెడ్డి చైర్మన్గా నియమితులైనందుకు సంతోషంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు. ఆలయ అభివృద్ధి విషయం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అనంతరం ఆలయ అధికారులు కంది శ్రీనివాసరెడ్డిని సాలువాతో సత్కరించారు. ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరినీ చూసిండ్రా? అందరు కొత్తోళ్ళు. ఒక తరం నుంచి ఇంకొక తరంకు అధికార మార్పిడి జరుగుతున్నది. ఇప్పటి వరకు ఎన్నో మంది పదవులు అనుభవించినటువంటి బాలూరి గోవర్ధన్ రెడ్డి గారు, వయసులో పెద్దవాళ్ళైనటువంటి భీమిరెడ్డి గారు, ఇంకా వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి అనేక మంది మీకు మనకు ఆశీర్వాదం పెట్టడానికి వచ్చిండ్రు. ఒక తరం మారి బాలూరి గోవర్ధన్ రెడ్డి గారిది, భీమిరెడ్డి గారిది, మా తండ్రి గారి వయసు, ఒక తరం మారి ఇంకొక తరం చేతులకు అధికారం వస్తే మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదం పెట్టడానికి వచ్చారు. అందుకే ఇక్కడ ఒక్కళ్ళకు కూడా ఇంతకుముందు ఒక పదవి లేకుండే ఉండేరా? ప్రమాణ స్వీకారం చేసినటువంటి అడ్డి రుకేష్ రెడ్డి గారికి ఇంతకుముందు ఆయన ఏ పదవి లేని ఉండేనా? నారకట్ల లసుంబాయి గారు, బండి గంగమ్మ గారు, ఇరుగల అశోక్ గారు, ఆత్రం మారుతి గారు, సోన్కుశ్రీ రమేష్ గారు, వీళ్ళందరూ కొత్త. మార్కెట్ కమిటీల చైర్మన్లు అయిన వాళ్ళు కూడా అశోక్ రెడ్డి గారు మొదటిసారి పదవులు వచ్చిన వాళ్ళకి కాదా? నిజమేనా కాదా? ఇదొక పాలక మండలి అనేది ఒక బాధ్యత. ఇదందరికి కూడా శుభాకాంక్షలు గట్టిగా చప్పట్లతో తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లనే ఇందులో బీసీ సభ్యులున్నారు, ఎస్టీ సభ్యులున్నారు, ఎస్సీ సభ్యులున్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు ఈ పాలక మండలిలో. మార్కెట్ కమిటీ నిర్మాణం అప్పుడు కూడా ఎస్టీలకు, ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు అందరికి అందులో బీసీలలో రకరకాల వర్గాలకు మేము మార్కెట్ కమిటీలో కూడా ప్రాతినిధ్యం కల్పించడానికి ప్రయత్నం చేసినాం. మీ అందరి ఆశీర్వాదం కావాలా. ఏవైనా పొరపాట్లు ఉంటే తప్పకుండా వాటిని సరిదిద్దుకుంటాం. పాలక వర్గం, పాలక మండలి పదవులు ఎప్పుడు మీకు ఒక హోదా కాదు. పదవులు అంటేనే ముళ్ళ కిరీటం. ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కొండా సురేఖ గారి నాయకత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖక్క, మన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి మంచి పేరు తీసుకురావాలా. పాలక మండలి సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ ఆ శ్రీమన్నారాయణ ఆశీర్వాదం ఉండాలా. మనం అందరినీ కూడా దేవుడు ముందుకు తీసుకెళ్లాలా. ఆ తర్వాత మీ ఆధ్వర్యంలో అయినా కూడా కోనేరు నిర్మాణం ప్రారంభం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. కోనేరు నిర్మాణంకి ప్రాధాన్యత ఇవ్వండి. నేను కూడా లెటర్ రాసిస్తా. కొండా సురేఖకు నేను వ్యక్తిగతంగా వెళ్ళి కలుస్తా. మీరు కూడా వెళ్ళి కలవండి. మనం అందరం కలిసి వెళ్ళి కలుద్దాం. కోనేరు నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇద్దాం.